ఇప్పుడు వారం రోజుల నుంచి ఈ ఎన్నికలు అయిపోవడంతో మరలా పాత పద్ధతిలోకి పోయి బాధుడే బాధుడులాగా డబల్ బాధుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రజల మీద భారాలు వేసి 3 రోజుల క్రితం 3 రూపాయల చొప్పున పెంచారు పెట్రోల్ డీజిల్ మీద. మరలా ఇప్పుడు 90 పైసలు పెంచారు. అంతకుముందు గ్యాస్ మీద కమర్షియల్ గ్యాస్ మీద 1000 రూపాయలు దాదాపు 1000 రూపాయలు పెంచారు. మామూలు డొమెస్టిక్ దాని మీద 50 రూపాయలు పెంచారు. ఇలా పెంచుకుంటూ గ్యాసు పెట్రోలు డీజిలు వరుస పెట్టి పెంచుకుంటూ పోవటం వల్ల ఇతర ధరలన్నీ రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. సాధారణ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. మొత్తం భారం అంతా ప్రజల మీద పడుతూ ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ డబుల్ బాధుడు వేస్తున్నారు జనం మీద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్కి వ్యతిరేకంగా ఆటో కార్మికులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆందోళనలకు పిలిపించారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే సాధారణ ప్రజలు, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనలు వివిధ రూపాలు వ్యక్తం చేశాం. అయినా పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. ఈ పెంపుకి కారణం యుద్ధం అని చెబుతున్నప్పటికీ ఆ యుద్ధం పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు వైఖరే ప్రధానమైన కారణం. మనం రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర ఆయిల్ డీజిల్ కొనకుండా, పెట్రోల్ కొనకుండా అమెరికా కంపెనీల దగ్గర ఎక్కువ రేట్లు పెట్టి కొనటం వల్లనే మనకి దుస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ నాయకులు ఓపెన్గా చెప్పారు, అమెరికా మాట విని మేము రష్యా దగ్గర ఆయిల్ కొనటం ఆపేసాము అని. రష్యా మనకు $56 ఇస్తుంటే ఈరోజు $120 పెట్టి అమెరికా కంపెనీల దగ్గర కొంటున్నాం. అంటే మోడీ ప్రభుత్వం యొక్క విధానం వల్లనే, లొంగుబాటు వల్లనే అమెరికాకు లొంగిపోయినందువల్ల ఈ రేటు పెరుగుతుంది. రెండో వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ కొంటున్నట్లో సగం పన్నుల రూపంలో వేస్తున్నారు. వ్యాట్, ఎక్సైజ్, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్. ఒకటి కాదు, ఒకవైపు రోడ్ డెవలప్మెంట్ కోసం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు, మళ్ళీ పెట్రోల్ డీజిల్ రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ వేస్తారు. ఇది సమ్మతం కాదు. ప్రత్యేకించి మన రాష్ట్రంలో, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత ఎక్కువగా మన రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఈరోజు మనం విజయవాడలో చూసుకుంటే రేటు పెట్రోలు $113.47 ఉంది. ఇదే యానాంలో, అంటే పాండిచ్చేరి మన పక్కనే ఉంది, మన రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది, అది పాండిచ్చేరి అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది. అక్కడ $100 ఉంది. అంటే 13 రూపాయలు తేడా. అక్కడే పక్క రాష్ట్ర, కాకినాడలో 113 ఉంటే యానాంలో 100 రూపాయలు ఉంది. తెలంగాణలో, పక్కన ఉన్న తెలంగాణలో $111 ఉంది ఈరోజు, $111. అక్కడ మనకన్నా $2 తక్కువ ఉంది. మన వాళ్ళు బార్డర్లో ఉండేవాళ్ళు తెలంగాణ పోయి, కోదాడ పోయి కొట్టించుకొని వస్తున్నారు. కాకినాడ ఉండేవాళ్ళు యానాం పోయి కొట్టించుకొని వస్తున్నారు. ఎందుకని ఎక్కువ ఉంది? మొత్తం $113, $59 పన్నులే. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, డెవలప్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇంకా ఎన్ని రకాల పనులు ఉన్నాయో. ఉన్నాడు కదా తొగ్గులకు మాదిరి పన్నుల మీద పన్నులు వేసుకుంటూ పెట్రోల్ డీజిల్ మీద బాధుడులాగా డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ బాధుడు వేస్తూ ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పెరుగున ధరను తన పన్నులోంచి తగ్గించుకొని, $29 ఉంది, దాన్ని తగ్గించుకోమనండి. వాళ్ళదే కదా, సెంట్రల్ వాళ్ళదే, స్టేట్ వాళ్ళదే. డబుల్ ఇంజన్ సర్కార్ బ్రహ్మాండంగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నవాళ్ళు ప్రజల మీద ఇన్ని భారాలు ఎందుకు వేయాలి? సుపరిపాలన అందిస్తున్నట్టు ఇదేనా? అందుకని రాష్ట్ర ప్రభుత్వం తన పన్ను తగ్గించుకొని ప్రజల మీద భారాలు లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా పెంచుకుంటూ పోతే మేము వామపక్ష పార్టీలు అందరం కూడా కలిసి జాతీయ స్థాయిలోనే ఒక పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. ఈ రకంగా పెంచుకుంటూ పోతే మాత్రం తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకు కూడా వామపక్ష పార్టీలు పిలిపిస్తాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మాటలు గొప్పగా ఉన్నాయి, ప్రజలకి బాధ్యత వహిస్తున్నట్టుగా బోలెడని కబుర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈరోజు నిన్న మత్స్యకార దీంట్లో చూశారు, కబడ్దారని హెచ్చరిక చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి 20,000 రూపాయల చొప్పున ఇచ్చి మన మత్స్యకారుల జోలికి ఎవరు వచ్చినా అంటున్నారు. తమిళనాడు నుంచి వస్తున్నటువంటి బోట్లు ఇక్కడ అక్రమంగా చేపలు పడుతుంటే మన వాళ్ళకి లేకుండా వాళ్ళకి ఆదరణ ఇచ్చి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కాపాడింది ఎవరు?
కావల దగ్గర జవ్వల దిన్నెలో వాళ్ళ బోట్లన్నీ విడిపించి వాళ్ళ వెనక పంపించింది ఎవరు? ప్రభుత్వం దీని మీద ఏం చర్య తీసుకుంది? తెలుగుదేశం సొంత పార్టీ వాళ్ళు కాదా అని అడుగుతున్నాను. ఎవరి మీద ఓంకరిస్తారు మీరు? ఎవరి మీద ఓంకరిస్తారు? ఎవరు కబడ్దారని హెచ్చరిక చేస్తున్నారు? మీ పార్టీ వాళ్ళే తమిళనాడు వాళ్ళతో కొమ్మక్కయ్య వాళ్ళని రక్షిస్తుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇవన్నీ వదిలేసి మేము తేల్చుకుంటాం కబడ్దారంటే మత్స్యకారులను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈ రకమైన హోంకరింపులతోటి మత్స్యకారుల బతుకులు బాగుపడవు. వాళ్ళకి ఈరోజు షిప్పు మత్స్యకారుల ప్రాంతాల్లో కోస్తాలో ఫిష్ బోటింగ్ హార్బర్లు అన్నీ కూడా ఎత్తేసి షిప్ బోటింగ్ అన్నీ కూడా షిప్ బోటింగ్ హార్బర్లన్నీ కూడా ఎత్తేసి దాని స్థానంలో పెద్ద పెద్ద టూరిజం కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి ఇస్తూ ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇది మత్స్యకారులను ఆదుకునే విధానం అడుగుతున్నాం. చీరాల ప్రాంతంలో, బాపట్ల ప్రాంతంలో, అనకాపల్లి జిల్లాలో, కాకినాడలో మత్స్యకారులని లేపేసి వాళ్ళ స్థానంలో కార్పొరేట్లకు భూములు ఇస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు. చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. పెద్ద పెద్ద పోర్టులు కడుతున్నారు. పోర్టుల పక్కన షిప్పింగ్ హార్బర్లు, ఫిష్ హార్బర్లు కడతా ఉన్నారు, కట్టలేదు. అందుకని మత్స్యకారులను మోసం చేసే విధానాలు మానుకొని, ఈ హోంకరింపులు మానుకొని వాళ్ళకి మేలు చేసే దానికోసం ఇవ్వండి. 20,000 రూపాయల చొప్పున గత 2 సంవత్సరాలు ఇవ్వలేదు. మొదటి సంవత్సరం అసలు ఇవ్వలా. ఇప్పుడు 20,000 ఇస్తామంటున్నారు. ఇది 2 ఏళ్ళకి కలిపి. మరి మీరు వాగ్దానం చేశారు, ఆ లెక్కన 20,000 అంటే 2 ఏళ్ళకి 40,000 రావాలి. కానీ ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు ఆపి మత్స్యకారులను ఆదుకునేదానికి కోస్తా తీరంలో మత్స్యకారులకి రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వ పాలసీలో ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్లకి టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి పెద్ద పెద్ద భవనాలు కట్టి అక్రమంగా, మామూలుగా కూడా అనుమతులు లేకుండా అక్రమంగా కట్టి చేస్తున్నటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పొగాకు రైతులు ఈరోజు పొగాకు ఈ లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రేమలేఖ. మీరు కొనండి పొగాకునని. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేని అర్థం? దాన్ని తీసి చెత్తబొట్లు వేసేసింది కేంద్ర ప్రభుత్వం. పొగాకు బోర్డు కింద రైతుల దగ్గర నుంచి రకరకాల పద్ధతులు వసూలు చేసినటువంటి రుసుములు 1,100 కోట్ల రూపాయలు ఉంటే అందులో 100 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఉంచి మిగతా 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన అకౌంట్లో కలిపేసుకుంది. రైతుల డబ్బు ఇది. ఈరోజు రైతులు సంక్షోభాలు ఉంటే ఆ డబ్బును ఉపయోగించి ఎస్టీసీ ద్వారా, అలాగే పొగాకు టొబాకో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తే ఎస్టీసీకి ఒక 500 కోట్లు, టొబాకో కోఆపరేటివ్ సొసైటీకి 300 కోట్లు ఇచ్చి ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. పడిపోతావు. సగానికి సగం కొనుగోలు చేయటం, అసలు ధర తగ్గించడం ఒక భాగం అయితే సగానికి సగం కొనకుండా రిజెక్ట్ చేసి బేళ్లు తీసుకెళ్తున్నారు. ఎంత ఖర్చు పెట్టి బేళ్లు ప్లాట్ఫామ్కి తీసుకొస్తారు? మళ్ళా రవాణా పెట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలి. ఎక్కడ దాచిపెట్టుకోవాలి వాటిని? ఇదంతా రైతుల్ని శిక్షించడం కాదా? పొగాకు రైతుల్ని ఈరోజు రోడ్డెక్కి ఆందోళన చేసే స్థితికి పొగాకు రైతులు వచ్చారు. ఏదైనా సరే తీవ్రమైన ఆందోళన జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక డెలిగేషన్ పంపండి కేంద్రం కామర్స్ మండలి దగ్గరికి. ఈలోగా మీరు సొసైటీకి 300 కోట్లు ఇచ్చి వాళ్ళ చేత కొనుగోలు చేయించండి. బోర్డుకు 500 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి. దాన్ని మన డబ్బు, అది రైతుల డబ్బు. రైతుల డబ్బు దగ్గర పెట్టుకొని రైతులను నాశనం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం? మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అనేవాళ్ళు డబల్ లాభాలు చేయాలి కానీ డబల్ నష్టాలు చేస్తారా? దీన్ని మేము పొగాకు రైతులకి ఆదుకునేదానికి డబ్బులు విడుదల చేసి బోర్డు కొనుగోలు చేయాలి, ఎస్టీసీ కొనుగోలు చేయాలి, సొసైటీకి డబ్బులు ఇవ్వాలి. తద్వారా రైతుల ధర పెరిగేటట్టు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరిగా జనాభా పాలసీ మీకు ఆల్రెడీ నోట్ ఇచ్చాము. పిల్లల్ని కనండి. పిల్లలే సంపద అంట. పిల్లలే సంపద అంటే అర్థం ఏంటి? మీకు భూములు వద్దు, మీకు ఉద్యోగాలు వద్దు, మీకు ఉపాధి వద్దు, మీకు ఇళ్ళు వద్దు, పిల్లల్ని కనండి చాలు. ఇదనమాట పిల్లలే సంపద అంటే అర్థం. అది కార్పొరేట్ కంపెనీలకి చౌక లేబరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వర్క్ ఫోర్స్ కావాలట. ఆయన నేరుగా చెప్పాడు వర్క్ ఫోర్స్ కావాలని. ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో ముస్లింల జనాభా పెరుగుతుంది, అందుకని హిందువుల జనాభా పెంచండి అని వీళ్ళు అంటారు. ఈయనేమో వర్క్ ఫోర్స్ కావాలి, కార్పొరేట్లకు చౌక లేబర్ కావాలి ప్రపంచ మార్కెట్లో పోటీ పడటానికి, అందుకని మీరు పిల్లల్ని కనండి అంటున్నారు.
30,000 ఇస్తాను, మూడో బిడ్డ 4గో బిడ్డ అయితే 40,000 ఇస్తాను అంటే రేపు పొద్దున 30,000కి 40,000కి బిడ్డలు కనాలా? ఒకవేళ మహిళకి ఇష్టం లేకపోతే మూడో బిడ్డను కనటం, ఈ 30,000 కోసం భర్త ఒత్తిడి తెస్తే చచ్చినట్టు కనాలి. ఆ 30,000 భర్తకు పోతాయి, భార్యకి ఏమొస్తుంది? ఈరోజు మహిళలకు చేతికి రావు ఆ డబ్బులు, అందరికీ తెలుసు. అంటే కుటుంబంలో కూడా సమస్యలు సృష్టించడానికి, భార్యల మీద భర్తల యొక్క పెత్తనాన్ని పెంచడానికి ఈ ఇన్సెంటివ్ అనేది తోడ్పడుతుంది. మీరు మహిళల హక్కులను హరించడానికి ఈ జనాభా పాలసీని ప్రకటించారా? మహిళలకు రక్షణ కల్పించడానికి జనాభా పాలసీ అని మేము అడుగుతున్నాం. పిల్లలను కనటం మహిళల హక్కు, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం పనికిరాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని గురించి మరిన్ని వివరాలు రమాదేవి గారు